ఒకప్పుడు ఈ ప్రదేశంలో జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి పాదుకలు ఉండేవి. ఆ పాదుకలకే పూజలు నిర్వహించేవారు. ప్రముఖ వ్యాపారవేత్త పటేల్ కృష్ణయాదవ్ గారు ఇక్కడ ఆలయం నిర్మింపజేశారు. అయితే శివకేశవులు ఇద్దరూ ఒకే ప్రదేశంలో కొలువుండాలని వారి సంకల్పం. అందువలన శ్రీ పరమేశ్వర రాములవారి విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠ జరిపారు. 2008 ఫిబ్రవరి 21న విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. అప్పటి నుండి నిత్య పూజలు, పర్వదినాలు, పండుగలకు విశేష పూజలతో సేవిస్తున్నారు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఇక్కడ పరమేశ్వరుణ్ణి దర్శించవచ్చు. పరమశివుడు శ్రీ సహస్రలింగేశ్వర స్వామిగా కొలువుతీరి ఉన్నాడు. ప్రతి సోమవారం మాస శివరాత్రి పర్వదినాలలో అభిషేకం, 1,00,000 బిల్వార్చనలతో స్వామిని సేవిస్తారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి. స్వామి సన్నిధి ప్రక్కనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించవచ్చు. శివాలయం ప్రక్కనే రామాలయం ఉన్నది. శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరాముణ్ణి దర్శించవచ్చు. ప్రతి మాసం పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. చిన్న ప్రాంగణంలో సుందర ఆలయం సుదర్శనం. పరమేశ్వరుడు శ్రీరాముడి దర్శనం పొందాలంటే గాంధీనగర్ SBI కాలనీలోని శ్రీ పరమేశ్వర రామాలయం దర్శించాల్సిందే. మరి రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు, ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు.